ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతోంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. చక్కగా ప్రతి ఉదయం ప్రార్థన చేసుకుంటున్నారు కదా, వాక్యం చదువుతున్నారు కదా, చేయండి. ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. శారీరకంగా మనం చాలా పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం, చాలా బలమైన ఆహారం కదండి. మరి శరీరానికి అంత మరి చక్కగా పుష్టికరమైన ఆహారం తీసుకున్నప్పుడు ఆత్మని ప్రభు మనలో నింపారు. ఆయన ఆత్మని, మరి ఆత్మ విషయంలో ఇంకెంతగా జాగ్రత్త తీసుకోవాలి కదా. చక్కగా బలమైన ప్రార్థన, చాలా చక్కని మరి దేవుని మాటలు, పుష్టికరమైన ఈ ఆహారం మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరమైంది. మరి ఈ ఉదయం ప్రతిరోజు లాగానే ప్రభు మాటలు ధ్యానిస్తున్నాం. మనం ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన రెక్కల క్రింద మరి మనల్ని కప్పే దేవుడై ఉన్నారు. ఆయన రెక్కల క్రిందనే మనకు ఆశ్రయం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రెక్కలు ఎలా ఉంటాయంటే భద్రంగా ఉంటాయండి. ఆయన రెక్కల క్రింద మనం ఆశ్రయం పొందుతాం కదా, అక్కడ ఆ ఆశ్రయం పొందిన వారు సురక్షితంగా ఉంటారు. చూడండి, కోడి రెక్కల క్రింద ఎవరికి భద్రత అంటే కోడి పిల్లలకు భద్రత. అవునా కదా? ఏదైనా వెంటనే చిన్న ఆపద వచ్చిందా, కొద్దిగా అలజడికి జరిగిందా, వెంటనే ఆ కోడి పిల్లలన్నీ కూడా వెంటనే చిన్న ప్రమాదం అని వారికి అనిపించినప్పుడు వెంటనే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా తల్లి దగ్గరికి వచ్చి తల్లి రెక్కల క్రింద ఆశ్రయాన్ని పొందుతాయి. తల్లి ఎవరిని కూడా చుట్టుపక్కన ఎవరిని కూడా ఉండనివ్వదండి. చాలా చక్కగా భద్రముగా వాటి పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. మరి చూడండి,
దేవుడు ఎంత జ్ఞానం ఆ కోడికి ఇచ్చారు. దేవుని సృష్టిలో దేవుడు సృజించిన ఒక జీవి, అవునా కాదా? అదే అంత జ్ఞానముగా బిడ్డల పట్ల అంత మరి చక్కగా ఆశ్రయాన్ని ఇస్తూ బిడ్డలకి అంత క్షేమాన్ని కలుగచేస్తే సృజించిన దేవుడు ఇంకెంత క్షేమాన్ని కలుగచేస్తారండి. ఆయన బిడ్డల మనము, ఆయన సొత్తు మనము. ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పే దేవుడై ఉన్నారు. ఆయన రెక్కల క్రిందనే మనకు ఆశ్రయం. ఈ రోజున ఆపద వచ్చినప్పుడు, కష్టకాల సమయంలో, చాలా భయంకరమైన శోధనలో, ఇబ్బందులలో, ఇరుకులలో ప్రభుని ఆశ్రయిస్తున్నామంటారా? లేదండి. ప్రభుని ఆశ్రయించడం కాకుండా ఆ కష్టాలను బట్టి ప్రభుని వదిలిపెట్టి వెళ్ళే వారిగా ఉంటూ ఉంటాం. కానీ చూడండి, ప్రతి కష్టం నుంచి ఎవరు మనల్ని విడిపించగలుగుతారంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. మనము ఆరాధిస్తున్న, నమ్ముకున్న దేవుడు మాత్రమే. అందుకనే ఏ కష్టం వచ్చినా, ఏ భయంకరమైన శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా ప్రభు రెక్కల కిందకి వెళ్ళిపోదాం. ఆయన రెక్కల క్రిందనే మనకు భద్రత. మరి ఈ మాటలు చక్కగా పట్టుకొని బలముగా మరి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ భయంకరమైన శోధనలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, రండి. ప్రభు ఆశ్రయాన్ని ఇవ్వబోతున్నారు. ఆయన క్షేమాన్ని మనకు కలగ చేయబోతున్నారు. ఆయన రెక్కల క్రింద మనకు చక్కని నీడనివ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, పరిగెత్తుకుంటూ రండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆయన రెక్కల క్రింద ఈ శత్రువు ఏమి చేయలేడండి. ఆయన రెక్కల క్రింద భద్రత ఉంటుంది. శత్రువు నుంచి ప్రభు విడిపించి తన రెక్కల్లో, కౌగిట్లలో భద్రంగా కాపాడే దేవుడే ఉన్నారు. మరి చక్కగా ఈ మాటలు పట్టుకొని ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. నీ రెక్కల క్రిందనే మాకు ఆశ్రయమయ్యా. ప్రభా, మా దుర్గము నీవై ఉన్నావు. నీ రెక్కలతో కప్పే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీకు దూరంగా ఉండే వారిని కాదయ్యా. ఎలాంటి పరిస్థితులు అయినా మిమ్మల్ని ఆశ్రయించే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. క్షేమాన్ని కలగచేయండి. ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతము జరుగును గాక, కృప కలుగును గాక, దీవించబడదురు గాక, గొప్పవారవుదురు గాక, క్షేమం కలుగును గాక. అయా, మీలో ఆనందించే అనుభవాలు మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని ఆశ్రయించే కృప చూపించండి. మేము నమ్ముకున్నది ఏది కూడా, మేము ఆశ్రయిస్తుంది ఏది కూడా అయా దేని ద్వారా మాకు రక్షణ లేదు, కేవలం మీ ద్వారా మాత్రమే మాకు రక్షణ. అది గమనించి ప్రతి ఒక్కరం కూడా బలముగా ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి ఒక్క విషయంలో విడుదల కలగచేయండి. గొప్ప వారగుదురు గాక, క్షేమం కలుగును గాక. మా ప్రియులంగా చేస్తున్న పనులలో, వెళ్తున్న మార్గాల్లో అన్నిటిలో మీరు తోడేయండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.